కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఇటువంటి సంఘటనలు జరిగిన నేపథ్యంలో ఇంకా ఇప్పుడు జరగకూడదనే ఉద్దేశంతో ఇటువంటి సంఘటనలు జరిగిన తర్వాత జరగకూడదు, జరిగితే ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళ తాలూకు ఆస్తులు కూడా జప్తు చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయలు సాయం చేయగా రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది అధ్యక్ష. ఆ ఎక్స్గ్రేషియా చెక్కులను కూడా మినిస్టర్స్ అందరం కలిపి నారాయణ గారు, నేను, అదేవిధంగా సుభాష్ గారు అందరూ కూడా మన ఎంపీ గారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి మేమే వెళ్ళి వాళ్ళకి భరోసాగా ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదన్న నేపథ్యంలో ఈ సభకి ఇది ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. థ్యాంక్ యూ. షార్ట్ డిస్కషన్ రిప్లై అండ్ టీటీడీ లడ్డు ప్రసాదం అండ్ స్టేట్మెంట్ బై ద మినిస్టర్ అడల్ట్రేషన్ ఆఫ్ ఘీ. నిన్న ఎక్కడి వరకు వెళ్ళారో అక్కడి నుంచి కంటిన్యూ చేయండి సార్. ఎక్కడి వరకు వెళ్ళనీ లేదు అధ్యక్ష. మీరు చాలాసేపు 20 నిమిషాల పైన మాట్లాడారు. లేదు అధ్యక్ష, మీరు ఇప్పుడైనా అవకాశం ఇస్తే మొదటి నుంచి చివరి దాకా పోతాను. నో నిన్న ఎక్కడి నుంచి అయితే మీరు స్టాప్ చేశారో అక్కడి నుంచి కంటిన్యూ చేయండి. మధ్యలోనే ఆగిపోయి మధ్యలోనే అసలు ఎవరికి అర్థం కాని పరిస్థితి. మీరు ఎన్ని మెట్లు ఎక్కారో మిగతా మెట్లు ఎక్కండి. అధ్యక్ష, బాధాకరమైన విషయం ఏంటంటే ప్రతి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందూ భక్తుడు ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు కావాలనుకునే నిన్న కొంతవరకు అయింది, క్లోజ్ చేస్తా. అవును, లేదు ప్లీజ్ 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 సార్, స్టేట్మెంట్ ఇచ్చేది నేనా వారా నాకు అర్థం కావడం. కంటిన్యూ చేయండి. ఏమంటారా? చేయండి. అది అధ్యక్ష, వాళ్ళు వాస్తవాన్ని అవగాహన చేసుకోవడంలో కానీ ఆకలింపు చేసుకోవడంలో కానీ వాళ్ళు ముందుకు రారు అధ్యక్ష. ఎందుకంటే ఇది ఆ 5 సంవత్సరాల హయాంలో జరిగినటువంటి మహాపాపం అధ్యక్ష. హిందువుల మీద హిందూ మతం మీద జరిగినటువంటి విధ్వంసం అధ్యక్ష. అధ్యక్ష చెప్పాలా అధ్యక్ష, ఈనాడు ఈ లడ్డు విషయంలో అధ్యక్ష ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి విషయంలో దీనికి ఒక నివేదిక వచ్చింది అధ్యక్ష. 2020లో దీనికి ఉన్నటువంటి నిబంధనలు గత ప్రభుత్వంలో 2014-19 మధ్య కఠినమైన నిబంధనలను ఏర్పాటు చేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో వాడేటువంటి ఆవు నెయ్యి విషయంలో కానీ ఇతర సరుకుల విషయంలో కానీ ఒక ఖచ్చితమైనటువంటి విధానాన్ని రూపొందించి దీని ప్రకారమే దిట్టం అనేటువంటి దానిలో ఆ ప్రసాదాలు తయారు చేయడం ప్రారంభించారు అధ్యక్ష. 2019 తర్వాత 2020 సంవత్సరం వచ్చిన వెంటనే ఈ యొక్క టెండర్ కండిషన్లన్నీ మార్చారు అధ్యక్ష.